ఈ ఏరియా వచ్చేసి గుర్రంగూడలోని గడ్డం ఎంక్లేవ్ అండి. మనకి సాగర్ హైవే నుంచి ఒక 2.5 కిలోమీటర్ల దూరంలో, అండ్ బిఎన్ రెడ్డి నగర్ నుంచి 4 కిలోమీటర్లు, ఎల్బీ నగర్ నుంచి వచ్చేసి 8.5 కిలోమీటర్లు, అండ్ హయత్ నగర్ బస్టాండ్ నుంచి 9 కిలోమీటర్లు, బొంగుళూరు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నుంచి 11 కిలోమీటర్ డిస్టెన్స్లో ఇక్కడ ఒక ఇల్లు మనకి ఫర్ సేల్ ఉందండి. ఈ ఏరియా వచ్చేసి గుర్రంగూడలోని గడ్డం ఎంక్లేవ్ రోడ్ నెంబర్ 2 అండి. ఇక్కడ కనిపిస్తున్నదేమో 30 ఫీట్ రోడ్డు. ఈ రోడ్డులో వెస్ట్ ఫేసింగ్లో ఇక్కడ కనిపిస్తున్న ఇల్లు వచ్చేసి మనకి ఫర్ సేల్ ఉంది. వెస్ట్ ఫేసింగ్ అండి, రెడీ టు ఆక్యుపై. దీని డైమెన్షన్ చూసుకున్నట్లయితే అడ్డం వచ్చేసి 27 ఫీట్లు వచ్చింది, డీప్ వచ్చేసి ఏమో 50 ఫీట్లు వచ్చింది. వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిందండి. మీకు రైలింగ్ కూడా చూడొచ్చు, మొత్తం గ్రానైట్తో వచ్చింది. అండ్ ఈ రెండు వైపులో వచ్చేసి ప్లాంటేషన్ కోసం మనకి గ్రిల్స్ కూడా పెట్టారు. అండ్ ఈ బిల్డింగ్ ఎలివేషన్ డిజైన్ కూడా చాలా నీట్గా ఉందండి. మొత్తం వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. అండ్ మంచి వెంటిలేషన్ వచ్చే విధంగా 100% వాస్తు ఫాలో అయితే కట్టారు. ఈ ఇంటి సైజ్ వచ్చేసి 150 గజాలండి. మనకి గుర్రంగూడ దగ్గరలో ఉంది. G+1 పర్మిషన్తో ఉంది ఇది. మీకు ఇక్కడ చూడొచ్చు, పార్కింగ్లో వచ్చేసి ఒక కార్తో పాటు 2 బైకులు ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. అండ్ పార్కింగ్ అంతా కూడా గ్రానైట్ ఫ్లోరింగ్ వచ్చింది. అండ్ మనకి గేట్ దగ్గర నుంచి రైట్ సైడ్లో పైకి వెళ్ళడానికి స్టెప్స్ వచ్చాయి. పార్కింగ్లో కూడా ఫాల్ సీలింగ్ డిజైన్ వచ్చింది. అండ్ ఈ పార్కింగ్లో ఉన్న వాల్కి వచ్చేసేమో 3D ఎలివేటెడ్ వాల్ టైల్స్ వచ్చాయండి. అండ్ అంతేకాకుండా ఇక్కడ డోర్ పక్కల నుంచి మనకి 3 ఫీట్ గల్లీ కూడా వచ్చింది. ఈ గల్లీలోంచి బ్యాక్ వెళ్ళామంటే అక్కడ మనకి వాష్ ఏరియా ఉంది. అండ్ బ్యాక్ సైడ్ కూడా 3 ఫీటే ఉంది. ఈ డోర్ ఫ్రేమ్ అన్నీ కూడా మంచి క్వాలిటీ ఉన్న ఇండియన్ టేక్వుడ్ మెటీరియల్ అండి. ఈ డోర్ పైనే మనకి వెంటిలేషన్ కోసం గ్లాస్ ప్యానెల్ కూడా వచ్చింది. అండ్ ఆ పక్కలే వచ్చేసి మనకి విండోస్ కూడా వచ్చాయి. అండ్ ఈ లోపల ఫ్లోరింగ్ చూసుకున్నట్లయితే మొత్తం కూడా స్టాండర్డ్ మార్బుల్ ఫ్లోరింగ్ వచ్చిందండి. పాలిషింగ్ అంతా చేయించింది, కంప్లీట్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఈ లివింగ్ ఏరియా వచ్చేసి 2 పార్ట్స్గా డివైడ్ అయింది, లివింగ్ ఏరియా అండ్ డైనింగ్ ఏరియా. అండ్ ఈ ఫాల్ సీలింగ్ కూడా చూడొచ్చు, చాలా మోడర్న్ డిజైన్తో వచ్చింది. అండ్ విత్ LED లైట్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ మెయిన్ డోర్ నుంచి రైట్ సైడ్లో మనం ఎంటర్ కాగానే 2 బెడ్రూమ్లు కూడా ఇక్కడ ఎంట్రన్స్ వచ్చిందండి. అండ్ ఎదురుగా వచ్చేసేమో కామన్ వాష్రూమ్ వచ్చింది. ఈ కామన్ వాష్రూమ్లో వచ్చేసి మనకి ఇండియన్ కమోడ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే రావడం జరిగిందండి. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 10/8 ఉందండి. మనకి డీప్ వచ్చేసేమో 10 ఉంది, వెడల్పు వచ్చేసేమో 8 ఫీట్ ఉంది. అండ్ పైన వచ్చేసి మంచి ఫాల్ సీలింగ్ డిజైన్ విత్ లైట్స్ అయితే రావడం జరిగింది. అంతేకాకుండా ఈ విండోస్ కూడా మీకు టేక్వుడ్ ఇచ్చారండి. అండ్ ఇక్కడ ఒక సైడ్ మొత్తం వచ్చేసి షెల్ఫ్స్ వచ్చాయి. మీకు ఈ డోర్ పైన వచ్చేసి లో రూఫ్ కూడా రావడం జరిగింది, ఎక్స్ట్రా లగేజ్ అది పెట్టుకోవడానికి. అండ్ ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ ఎదురుగా వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ వచ్చిందండి. ఈ మాస్టర్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 10/10 ఉంది. మీకు ఇక్కడ వచ్చేసి 2 సైడ్ నుంచి విండోస్ ఉన్నాయండి మాస్టర్ బెడ్రూమ్లో. అండ్ ఆ ఎదురుగా వచ్చేసి సబ్జా షెల్ఫ్స్ అవి రావడం జరిగింది. సో స్టోరేజ్ కోసం అయితే మనకు కావాల్సినంత స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు ఈ షెల్ఫ్స్తో. అండ్ ఈ మాస్టర్ బెడ్రూమ్కి వచ్చేసి మీకు అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ అటాచ్డ్ వాష్రూమ్ వచ్చేసి మీకు వెస్ట్రన్ కమోడ్ అయితే రావడం జరుగుతుంది. ఈ వాష్రూమ్స్ అన్నీ కూడా మీకు వాటర్ ప్రూఫింగ్ చేయించున్నాయి. ట్యాప్స్, షవర్ ఆ వర్క్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది, రిమైనింగ్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఈ టోటల్ బిల్డింగ్ స్లాబ్ ఏరియా వచ్చేసి 1300 స్క్వేర్ ఫీట్ వచ్చిందండి. అండ్ ఇది వచ్చేసి G+1 పర్మిషన్తో ఉంది. వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిందండి. మీకు ఎట్లాంటి వర్క్ అనేది ఇందులో బ్యాలెన్స్ లేదు. అండ్ ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంది. కన్స్ట్రక్షన్ కూడా మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ మెయింటైన్ చేశారు. ఈ మధ్యలో పార్టీషన్లో వచ్చేసి మీకు టీవీ యూనిట్ వచ్చింది. అండ్ ఇది వచ్చేసి నార్త్ వైపు నుంచి డోర్ అండి. ఈ డోర్ ఓపెన్ చేసినట్లయితే 3 ఫీట్ గల్లీ ఉంది కదా, ఆ గల్లీలోకి మనం ఎంటర్ అవుతాము. సో మంచి వెంటిలేషన్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఈ పార్టీషన్ నుంచి లోపల చూసుకున్నట్లయితే మనకి ఇది డైనింగ్ హాల్ అండి. డైనింగ్ హాల్లో కూడా ఒక పెద్ద విండో అండ్ ఈస్ట్ సైడ్ వచ్చేసి ఒక డోర్ వచ్చింది. ఈ పైన ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు, చాలా నీట్గా ఉంది. అండ్ ఆ పార్టీషన్కి అవతల సైడ్ టీవీ యూనిట్ అండ్ యువతల సైడ్ వచ్చేసి షెల్ఫ్స్ వచ్చాయండి. అండ్ ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే మీకు ఈ లెఫ్ట్లో వచ్చేసి వాల్లోనే వాష్ ఏరియా ఇచ్చారు. అండ్ ఇక్కడ నుంచి ఎంట్రన్స్లో వచ్చేసి కిచెన్ ఎంట్రన్స్లో మనకి పూజ గది అయితే రావడం జరిగింది. అండ్ ఈ ఇల్లు మొత్తం కూడా 100% వాస్తు ఫాలో అవుతూ కట్టారు. అండ్ ఈ పూజ గది పక్కనే వచ్చేసి మనకి కిచెన్ వచ్చిందండి. ఎల్ షేప్ గ్రానైట్ ప్లాట్ఫామ్తో వచ్చింది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మొత్తం షెల్ఫ్స్ వచ్చాయి. మనకు ఎల్ షేప్లో వచ్చేసి సబ్జా కూడా రావడం జరిగింది. అండ్ ఈ కిచెన్ ప్లాట్ఫామ్ నుంచి 4 ఫీట్ పై వరకు మనకు టైల్స్ ఇచ్చారు. అండ్ ఒక విండో వచ్చింది. అండ్ కిచెన్కి వచ్చేసి ఇంకొక డోర్ కూడా వచ్చింది. సో ఎటు సైడ్ నుంచి చూసినా కూడా ప్రతి రూమ్కి మీకు ఒక డోర్ వస్తుందండి, మంచి వెంటిలేషన్ వచ్చేటట్లు. అండ్ ఇటు సైడ్ నుంచి వచ్చేసి 1.5 ఫీట్ గల్లీ ఇచ్చారు. సో ఫ్యూచర్లో ఏదైనా ప్లంబింగ్ ఇష్యూ వస్తే క్లియర్ చేసుకోవడానికి ఎలాంటి ఇష్యూ అనేది ఉండదు. ఇదంతా వచ్చేసి మీకు గ్రౌండ్ ఫ్లోర్ అండి, 2 BHK కట్టారు. మీకు ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి పర్మిషన్ ఉంది. మీరు కావాలంటే ఇదే బిల్డర్ మీకు ఫస్ట్ ఫ్లోర్ కూడా కట్టించి ఇమ్మన్నా కూడా కట్టించిస్తారు. అండ్ ఇక్కడ వాళ్ళు వచ్చేసి హ్యాండ్ వాష్ ప్రొవిజన్ కూడా ఇక్కడే ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి ఈస్ట్ సైడ్ నుంచి డోర్ అండి. ఈ డోర్ ఓపెన్ చేసినామంటే బయట వచ్చేసి మనకి 3 ఫీట్ గల్లీ ఉంది. ఈ 3 ఫీట్ గల్లీలోనే మనకి వాష్ ఏరియా కూడా రావడం జరిగింది ఆ కార్నర్లో.
అండ్ ఇటు సైడ్ బ్యాక్ సైడ్ కార్నర్లో వచ్చేసి మీకు బోర్వెల్ వచ్చిందండి. ఇది వచ్చేసి 3 ఫీట్ గల్లీ ఉంది. ఇటు సైడే కాకుండా మీకు ఆ స్టార్టింగ్ నుంచి రావడానికి కూడా ఇది వచ్చేసి 3 ఫీట్ గల్లీ వచ్చిందండి. అండ్ ఇక్కడ ఉన్నదేమో డైరెక్ట్ ఓనర్ నెంబరు, మధ్యలో ఎట్లాంటి మీడియేటర్స్ లేరు. సో మీరు కూడా మీడియేటర్కి ఇచ్చే కమిషన్ దాదాపు ఒక మినిమం 50,000 అయితే సేవ్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఇంటి ప్రైస్ వచ్చేసి 88 lakhs చెప్తున్నారండి, 88 లక్షలు. ప్రైస్ నెగోషియబుల్ అండ్ లోన్ కూడా ఎలిజిబుల్ ఉంది. మీకు లోన్ ప్రాసెస్ ఎలా చేయాలో తెలియకున్నా కూడా మేమే ప్రాసెస్ చేయించిస్తాము. మీ ప్రొఫైల్ని బట్టి 80% వరకు మీకు బ్యాంక్ లోన్ అయితే ప్రొవైడ్ చేస్తాము. అండ్ ఇక్కడ ఉన్నదేమో డైరెక్ట్ ఓనర్ నెంబరు. అండ్ మీకు అన్ని మేజర్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ బ్యాంక్స్ నుంచి కూడా లోన్ ఎలిజిబుల్ ఉంటుంది. అన్ని డీటెయిల్స్ విత్ గూగుల్ మ్యాప్ లింక్తో సహా మీకు వీడియో డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేశాము. అండ్ ఇక్కడ ఈ స్టెప్స్ చూడండి, మీకు హైట్ చాలా తక్కువ ఉండి గ్రానైట్ ఫినిషింగ్తో వచ్చాయి. అండ్ వెంటిలేషన్ కోసం 2 సైడ్ నుంచి మనకి గ్లాస్ ప్యానల్ వచ్చింది. అండ్ లెఫ్ట్ సైడ్లో గ్రిప్ కోసమేమో స్టెయిన్లెస్ స్టీల్ రైలింగ్ వచ్చిందండి. హైట్ కూడా చాలా తక్కువ ఉంది. ఏజ్డ్ పీపుల్ కూడా ఈజీగా ఎక్కే విధంగా అయితే ఈ స్టెప్స్ బిల్డ్ చేశారు. అండ్ ఈ పైన వచ్చేసి మీకు వాటర్ కిందకి రాకుండా ఆల్రెడీ రేకులతో ఇది ఫ్లోరింగ్ కూడా వేశారండి. సో మీకు ఎంత వర్షాకాలంలో కూడా మీకు వాటర్ అనేవి స్టెప్స్ నుంచి కిందికి రాకుండా ఉంటాయి. అండ్ ఈ పైన చూసుకున్నట్లయితే మీకు టాప్లో వచ్చేసి 3 ఫీట్ వరకు ఆల్రెడీ పిల్లర్స్ వేయించి ఉంచారండి. ఒకవేళ మీరు నెక్స్ట్ ఫ్లోర్ కట్టుకోవాలనుకుంటే కూడా ఇది చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఈ చుట్టూ ఏరియా చూడొచ్చు, కంప్లీట్ రెసిడెన్షియల్ ఏరియా, ఎట్లాంటి డిస్టర్బెన్స్ ఉండదు. అండ్ కంప్లీట్ డెవలప్డ్ ఏరియా. అండ్ మీకు వచ్చేసి చుట్టూ వచ్చేసి ఇల్లులే ఉన్నాయండి. స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్, ఫంక్షన్ హాల్స్, టెంపుల్స్ ఇవన్నీ కూడా మీకు దగ్గరలో, చాలా దగ్గరలో ఉన్నాయండి. అండ్ ఈ ఏరియా వచ్చేసి గుర్రంగూడలోని గడ్డం ఎంక్లేవ్ అండి. ఈ గూగుల్ మ్యాప్ లింక్ కూడా మీకు వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ ఇల్లు నచ్చినట్లయితే డైరెక్ట్ ఓనర్కి కాంటాక్ట్ చేయండి. ఒకవేళ లోన్ కావాలంటే మాకు కాల్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని డైరెక్ట్ ఓనర్ ఇన్ఫర్మేషన్ ఇల్లుల కోసం మన ప్రాపర్టీ 9 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో పూర్తిగా చూసిన వారందరికీ థ్యాంక్ యూ సో మచ్.